పుష్ప సినిమా చూస్తే అవును. అసలు స్టార్టింగ్లో వచ్చినట్టు అంటే అల్లు అర్జున్ గారికి పుష్ప సినిమా చూసిన తర్వాత నిజంగా చెప్పాలంటే చిరంజీవిని మరిపించేటట్టు ఆయన యాక్ట్ చేస్తూ ఉన్నాడని నాకు అనిపిస్తుంది. రాజకీయం అంటేనే ఒక రకంగా రొచ్చు లాంటిది, కానీ మీలాంటి సున్నిత మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి ఈ రాజకీయాలు నెగ్గగలరు అని మీరు అనుకుంటున్నారా? మరి అలాంటి దాని నుంచి ఈరోజు రాజకీయాలంటే రాజకీయ నాయకుడు అంటే రౌడీనే, చెడ్డోడే. పబ్లిక్లో ఏంటంటే రౌడీ అయితేనే రాజకీయాలలో రాణిస్తాడు. ఎందుకంటే ఆ విధంగా వచ్చేసింది, అంటే అలాంటి వాళ్ళు రాబట్టి. కానీ మరి ఎన్ని రోజులని అట్లా నా క్యారెక్టర్ ఇది, నేను ఈ విధంగా చేస్తా, మీరు ఈ నాలాంటి క్యారెక్టర్ మీకు నచ్చితే మీరు చేయండి. లేకుంటే నేను ఇప్పుడు నేను రాజకీయాలలో నేను ఎమ్మెల్యే కాలేదు, ఎంపీ కాలేదు, నాకేం పోదు. అయితే నేను ఇంకా కొద్దిగా ఏదైనా సేవ చేస్తా, కాకుండా కూడా నేను నా కార్యక్రమాలు చేసుకుంటూనే ఉంటా. అంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఇప్పుడు ఏదైనా సమస్యలు ఉన్నాయని అదే అధికారుల దగ్గర కనుక మీరు వెళితే అదే విధంగా ఇప్పుడు రిసీవ్ చేసుకుంటున్నారా? అదే విధంగా ఆ ప్రాబ్లమ్స్ గురించి మీరు చెప్తుంటే వినడానికి ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులు కానీ ప్రస్తుతం వాళ్ళు కానీ ఎవరైనా మీకు సపోర్ట్ చేస్తున్నారంటారా? కానీ ఈ మధ్యకాలంలో రియల్గా ఏం చేయాలా, రియల్గా ప్రాబ్లం ఏంది చెప్పేదానికి ఉన్న వాళ్ళున్నా వినిపించుకోవడానికి ఎవరు మంది లేకుండా, అంటే ఒక వ్యవస్థ లేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఎవరిని కలవడు, ఎవరి మాట వినడు. ఇక మినిస్టర్లు ఎమ్మెల్యేలు కూడా వాళ్ళకు వాళ్ళు మేమే కింగ్లము. అసలు మొన్నటి వరకు మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మీరు ఇప్పుడు కాంగ్రెస్ కండువా ఎందుకు కప్పుకోవాల్సి వచ్చింది? మొత్తానికి ఎట్లా ఉండనంటే మేము ఇక పోక్కర్లేదు భయ్, మీరు మా యొక్క పార్టీ మనిషి గారు, మీరు మాకు ఎవరైతే గెలిచి వచ్చిండో ఆయనే మా పార్టీ మనిషి. నీకు అవసరం ఉన్నప్పుడేమో ఒక మనిషి కావాలా, నీ అవసరం తీరినాక మీరు పక్కకు పెడితే ఎంత కష్టం అనిపిస్తుంది. నిజంగా ఒక న్యాయంగా ధర్మంగా ప్రజలకు పనిచేయాలని ఒక తపన ఉన్న వాళ్ళకు ఇక్కడ స్థానం లేదు అని నాకు అనిపించింది. నాకే కాదు, మీరు ఎవరినైనా బీఆర్ఎస్లో చాలా మంది లీడర్ని అడగండి. ఆ పార్టీలో మోనార్కులు ఉన్నారని మీరు అంటున్నారు. అవును. అంటే మోనార్కులు ఉన్నారని మీరు ఆ పార్టీలో ఉన్నప్పుడు మీకు తెలియలేదు? ఆ రోజు ఎవరి మీదనైనా కాంప్లైంట్, ఆయనకి ఇష్టం లేని వాళ్ళ మీద కాంప్లైంట్ చేసేదానికి ఎవరైనా వస్తే వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చేటోడు. కానీ నిజంగా ప్రజలకు బెనిఫిట్ చేసే వాళ్ళు వస్తే వాళ్ళకి అపాయింట్మెంట్ లేదు. ఆ విధంగా ఆ ప్రభుత్వం నడిచింది. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటువా, ఫైర్